రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాదో ప్రత్యేకత. జిల్లాలో పశ్చిమ నియోజకవర్గానికి మంచి హిస్టరీ ఉంది. ఇక్కడి నుంచి గెలిస్తే సర్కారులో కీ రోల్ పోషిస్తారన్నది నేతల నమ్మకం. అంతేకాదు, అంతా అనుకున్నట్లుగా జరిగి గెలిస్తే మాత్రం ప్రభుత్వంలో మంచి హోదాలో ఉంటారన్నది కూడా మరో టాక్. అందుకే ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. గుంటూరు మిర్చి లాంటి ఘాటు స్క్రిప్ట్లతో ప్రచారానికి సై అంటున్నాయి. గెలుపు గుర్రాలను ఎన్నికల రేసుకు సన్నద్ధం చేస్తున్నాయి అన్ని పార్టీలు. గుంటూరు జిల్లా త్రిముఖ పోటీకి సిద్ధమైంది. జిల్లాలో మంత్రి కన్నాకు చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నాయి. కానీ ఇదే జిల్లా నుంచి 5 సార్లు గెలిచిన కన్నాకు తిరుగులేదని పార్టీ వర్గాల అంచనా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. జిల్లాలో కన్నా దూకుడును ఎదుర్కొనేందుకు టీడీపీ, వైసీపీలు కూడా సిద్ధమవుతున్నాయి. కన్నాకు పోటీగా వైసీపీ నుంచి అప్పిరెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం తక్కువగానే ఉన్నా అప్పిరెడ్డిని బరిలోకి దించేందుకు వైసీపీ సాహసం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయన పేరును పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా నేనే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు అప్పిరెడ్డి. కన్నాను ఎదుర్కొనే సీనియారిటీ అప్పిరెడ్డికి లేకపోయినా యువజన నేతగా చేసిన అనుభవం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ విషయంలో టీడీపీ వెనుకబడినట్లే కనిపిస్తోంది. ప్రచారంలోనే కాదు, అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తడబడలాడుతోంది సైకిల్ పార్టీ. ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటే టీడీపీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలోనే కన్ఫ్యూజన్ లో పడ్డట్టు కనిపిస్తోంది. పార్టీ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని కొందరంటే బీసీలకే కేటాయించాలని మరికొందరు వాదిస్తున్నట్టు తెలుస్తోంది. కన్నాతో పాటు వైసీపీని తట్టుకోవాలంటే పార్టీ సీనియర్కే అవకాశం ఇవ్వాలంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. డి అంటే డి అనేలా సాగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో ప్రజా మద్దతు ఎవరికుంటుందనేది అర్థం కాకుండా ఉంది. కానీ నేతలు మాత్రం ఎవరికి వారే గెలుపు మాదంటే మాదంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రజా పోరుబాటలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలనుంది.